డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను 1953వ సంవత్సరంలో విడుదలైన పక్కింటి అమ్మాయి సినిమా గురించి వీడియో చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హీరోయిజం కంటే హృదయానికి దగ్గరగా ఉండే భావాలు, భారీ సెట్ల కంటే సాధారణ జీవితంలోని అందం మరియు పక్కింట్లో ఉండే అమ్మాయి మీద కలిగే అమాయకమైన ప్రేమను తెరపై చూపించిన 1953 నాటి క్లాసిక్ సినిమా పక్కింటి అమ్మాయి. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు, అది అప్పటి సమాజాన్ని, మనిషి మనస్తత్వాన్ని ప్రతిబింబించిన సినిమా. నవరసాల్లో హాస్యానికి సముచిత స్థానం ఇచ్చినటువంటి తెలుగు సినిమా పక్కింటి అమ్మాయి. బెంగాలీలో సుధీర్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన పాషేర్ బరీ ఈ చిత్రానికి ఆధారం. ఈ సినిమాను తరువాత పడోసన్ పేరుతో హిందీలో కూడా నిర్మించారు. తరువాత తెలుగులో 1981వ సంవత్సరంలో కె వాసు దర్శకత్వంలో మళ్ళీ ఈ సినిమాని పక్కింటి అమ్మాయి పేరుతోనే నిర్మించారు. 1950ల కాలంలో తీసిన సినిమాలు అవి పెద్ద సెట్లు చూపించవు, భారీ హంగులు ఉండవు, కానీ మనసును మాత్రం నిశ్శబ్దంగా తాగుతాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఈ 1953 నాటి క్లాసిక్ సినిమా పక్కింటి అమ్మాయి. ఈ సినిమా ప్రేమను అరుపులతో చెప్పదు, చూపులతో చెబుతుంది. డైలాగులతో కాదు, నిశ్శబ్దంతో చెబుతుంది. ఒక సాధారణ యువకుడు అతడి పక్క ఇంట్లో ఉండే ఒక సాధారణ అమ్మాయి అందం కంటే ఆమె స్వభావం, ఆమె మనసును ఆకట్టుకుంటుంది. వాళ్ళ మధ్య ప్రేమ అకస్మాత్తుగా పుట్టదు. రోజులు గడుస్తూ చిన్న చిన్న సంఘటనలతో మెల్లగా పెరుగుతుంది. కానీ సమాజం, కుటుంబం, అపోహలు ఈ ప్రేమకు అడ్డుగోడలుగా నిలుస్తాయి. ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడరు, అయినా మనకు అన్నీ అర్థమవుతాయి. హీరో నటనలో అతి ఉండదు, హీరోయిన్ పాత్రలో ఆర్భాటం లేదు. అప్పటి తెలుగు ఇంట్లో ఉండే అమ్మాయిలా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంటుంది. పాటలు కథను ఆపవు, కథలో భాగమవుతాయి. ప్రతి పాట పాత్రల భావాలను మనసులోకి తీసుకెళ్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా ప్రతి ఫ్రేమ్లో జీవం ఉంటుంది. కెమెరా పాత్ర ముఖాల దగ్గరే ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే ఈ సినిమా బలం ఎమోషన్. పక్కింటి అమ్మాయి మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ప్రేమ అంటే ఆడంబరం కాదు, మన పక్కనే ఉన్న విలువను గుర్తించే మనసు. ఈరోజు వేగంగా మారుతున్న ప్రేమ కథల మధ్య ఈ సినిమా ఒక శాంతమైన అనుభూతిలా నిలుస్తుంది. ఇది మాస్ సినిమా కాదు, కానీ ఒక క్లాసిక్ ప్రేమ కథ. ఒకసారి చూడండి, నచ్చకపోవడం కష్టం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సి పుల్లయ్య, అంటే చిత్తజొల్లు పుల్లయ్య. నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రములో అంజలీదేవి, రేలంగి, సిఎస్ రావు, ఏఎం రాజా, సి శ్రీనివాసరావు, మహంకాళి వెంకయ్య, అడ్డాల నారాయణరావు, ఆర్కే రావు మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించింది గుడిమెట్ల అశ్వత్థామ. గీత రచయిత ముద్దుకృష్ణ. గాయనీ గాయకులు పి సుశీల, ఏఎం రాజా, ఎంవి రాజు. ఇక నిర్మాణ సంస్థ ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ. ఈ సినిమా 1953వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన విడుదలైంది. చిత్ర కథాంశానికి వస్తే
అనగా అనగా ఒక చదువురాని ఓ బడుద్దాయి, పేరు సుబ్బారాయుడు. ఈ పాత్ర నటించింది రేలంగి. అతని ఇంటి పక్కనే ఉంటుంది కథానాయిక. ఈ పాత్ర నటించింది అంజలీదేవి. ఆమెకు నాట్యం అంటే వల్లమాలిన అభిమానం. ఆమె నృత్య రీతుల కనువుగా సంగీతాన్ని చెప్పే మాస్టార్ని, అంటే ఈ మాస్టారు పాత్ర నటించింది అడ్డాల నారాయణరావు. ఆయన్ని మాస్టారుగా పెట్టుకుంటుంది. పక్కింట్లో నివసించే సుబ్బారాయుడి చేష్టలు ఆమెకు అస్సలు నచ్చవు. ఆమెపై మనసు పారేసుకున్న సుబ్బారాయుడు తన మిత్ర బృందం సభ్యుల సలహా మేరకు తనకు సంగీతం వచ్చినట్లు పోజు కొడతాడు. ఆమె తన గురువును సుబ్బారాయుడు మీదకు ఉసిగొలుపుతుంది. సుబ్బారాయుడు తన గురువు సలహా మేరకు మరో మిత్రుడైన గాయకుడు ఏఎం రాజా పాట పాడుతుంటే దానికి తగ్గట్టుగా పెదాలు కదుపుతూ సుబ్బారాయుడు అద్భుతంగా అభినయిస్తాడు. దాంతో కథానాయిక సుబ్బారాయుడిని ప్రేమించేదాకా వస్తుంది. అయితే అసలు గాయకుడు రాజా అని, సుబ్బారాయుడు కాదని తెలుసుకున్న నాయిక తన మనసు మార్చుకుంటుంది. సుబ్బారాయుడును రక్షించుకోవడానికై మిత్రులు పన్నిన వ్యూహంలో భాగంగా సుబ్బారాయుడు చచ్చినట్లు నటిస్తాడు. కథానాయిక అతనికి సపర్యలు చేస్తూ, ఆసుపత్రిలో ఉన్న అతనికి సపర్యలు చేస్తూ మనసు మార్చుకొని సుబ్బారాయుడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక ఇందులో పాటలు కూడా బాగుంటాయి. ఏ తీరున గలము చాపి ఏ రీతిగా కలతను లేపి ప్రణయానికి అనే పాటను ముద్దుకృష్ణ రాయగా పి సుశీల పాడుతుంది. కల ఏమో ఇది నా జీవిత ఫలమేమో చెలియా అని ముద్దుకృష్ణ రాయగా ఏఎం రాజా గానం చేస్తాడు. గనగన గనగన ఆకాశములో గంటలు మ్రోగాయి ముద్దుకృష్ణ రాయగా ఎంవి రాజా ఏఎం రాజా పాడతారు. గులాబీ పువ్వు సుమమా నీ కళా తపమిది ఏలా, రచన ముద్దుకృష్ణ, గానం పి సుశీల. తరించే జీవితము ఫలించే కామితము కదలెను నా మదిలో అని ముద్దుకృష్ణ రాయగా ఎంవి రాజు చక్కగా పాడతాడు. ఇక నీ మాటలు నీ చూపుల తలుకులలో అనేటువంటి పాటను ముద్దుకృష్ణ రాయగా ఎంవి రాజు పాడతాడు. పసిపాప మనసుతో పవలించే వేళ నిదురలో కలకల అనేటువంటి పాటను ముద్దుకృష్ణ రాయగా పి సుశీల పాడుతుంది. ఇక ప్రేయసి నా మదిలో అమృత గీతాలాపన అలలతో పొంగి పొరలే అనేటువంటి పాటను ముద్దుకృష్ణ రాయగా ఏఎం రాజా పాడతాడు. ఇక ఆఖరి పాట వసంతకాలం వచ్చింది వరునికి వధువును పూచింది. ఈ పాట ముద్దుకృష్ణ రాయగా పులపాక సుశీల, పి సుశీల అన్నమాట బృందం ఈ పాట చక్కగా పాడుతుంది. మరి ఈ సినిమాను తప్పకుండా ఒకసారి చూసినట్లయితే మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే గనక ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మళ్ళీ మరి ఒక మంచి పాత సినిమా వీడియోతోటి మీ ముందుకు వస్తాను. సెలవు.